ఏపీ రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆఖరికి పోలీసులు సైతం రాజకీయ నేతలకు కౌంటర్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాజాగా వైసీపీ అధినేత జగన్ కు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురికాగా ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని, ఇప్పుడు టీడీపీ నేతలు మాటలు వింటున్నా పోలీసుల బట్టలు విప్పి నిలబెడతామని అన్నారు. అయితే ఇక్కడ జగన్ కాస్త పరుష పదజాలం వాడారనే చెప్పొచ్చు. దానికి రామగిరి ఎస్ఐ కౌంటర్ ఇచ్చారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి వేల మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇదని చెప్పారు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్ను హెచ్చరించారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో జగన్ మాటలు, ఎస్ఐ కౌంటర్ల వీడియో చూశాక అర్థమైంది.